నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇది ఒక సమీక్ష, హిందుత్వ భావనకు సంబంధించి హిందుత్వ భావన పెంపొందించిన పాజిటివ్ వైబ్స్ గురించిన ఒక విశ్లేషణ. భారతదేశంలో ఏడాది జనవరి నుంచి డిసెంబర్ దాకా తీసుకుంటే అందులో ప్రధానంగా ముందస్తు కనుక చూస్తే ఈ 2 నెలలు కనుక చూస్తే జనవరి ఫిబ్రవరి నెలలో హిందుత్వ భావన ప్రమోషన్ కోసం హిందూ సంస్థలు కానీ ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు కానీ లేకపోతే స్వతంత్ర హిందూ సంస్థలు కానీ ఎలాంటి కార్యక్రమాలు అక్రాస్ ద కంట్రీ నిర్వహించాయి. కొన్ని రాజకీయ పరంగా ఉంటాయి, కొన్ని పూర్తిగా ఆధ్యాత్మిక పరంగా ఉంటాయి. ఓవరాల్గా ఏంటంటే హిందూ వైబ్స్ని చాలా దేశవ్యాప్తంగా పెనట్రేట్ చేయడానికి ఆ సంస్థలు చేసిన కృషి గురించిన ఒక చిన్నపాటి ప్రస్తావన ఇది. దాని వెనకాల బోల్డంత ఎక్సర్సైజ్ జరిగి ఉంటుంది. మనకి కనిపించేది ఏ టీవీ ఛానల్స్లోనూ మీడియాలోనూ చూసి సోషల్ మీడియాలో ఓహో వీళ్ళందరూ వచ్చారని. బట్ వాళ్ళందరూ అక్కడికి లక్షల మంది కోట్ల మంది అక్కడికి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, వారిని ప్రోధి చేసిన అంశాలు ఏమిటి, వీటికి సంబంధించిన విశ్లేషణ ఒకసారి చూస్తే కనుక జనవరి నెలలో ప్రయాగరాజ్లో జనసంద్రం ముందరే చెప్పుకున్నాం కదా. జనవరి 13న మొదలైన మహాకుంభమేళ ప్రపంచం నలుమూలల నుంచి తరలి వచ్చిన సాధువుల్ని కూడా చూడొచ్చు మనం విజువల్స్లో. అండ్ అలాగే ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి జనవరి 27న ఉత్తరాఖండ్లో ఆ రోజు అమలు కావటం మొదలైంది. దేశమంతా దాని మీద చర్చ జరిగింది. అలాగే రామ మందిర వార్షికోత్సవం అయోధ్యలో మొదటి వార్షికోత్సవం జరిగింది. బాలరాముడికి ప్రత్యేక అలంకరణ చేసి ముద్దులకే బాలరాముడిని దేశ ప్రజలందరూ కన్నులారా చూసి తామే తమ ఇంట్లో చిన్నారి రాముడు పారాడుతుంటే ఎత్తుకున్నంత ఆనందం ఫీల్ అయ్యారు. అలాంటి ఒక భావోద్వేగ భరితమైన వాతావరణాన్ని, ఒక పాజిటివ్ వైబ్స్తో కూడుకున్న వాతావరణాన్ని అయితే మరి అయోధ్యలో ఆ రోజు చూశారు అందరూ కూడా. ఇక మోదీ మన్ కీ బాత్లో ఆయన యువతను ఉద్దేశించి మోదీ ప్రసంగం చేశారు. నవభారత నిర్మాతలు మేరే. సో హీ హాస్ ట్రైడ్ టు ఇంబైబ్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద యూత్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా. నవభారత నిర్మాణం అనే మాట వాడింది అందుకే. ఎందుకంటే దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సో క్రమేపీ ఆల్రెడీ యవ్వనంలోకి వచ్చిన యువతరం అంతా దేశం పట్ల ఎంత కమిటెడ్గా ఉండాలి, ఇంతకుముందు ఎంత కమిటెడ్గా స్వాతంత్ర పోరాటానికి ముందు కానీ తర్వాత కానీ ఆ రోజు యువతరం ఎలా పనిచేసిందని చెప్పడానికి ఆయన చేసిన ఒక చిన్న ఉపోద్ఘాతం ఆ రోజు మన్ కీ బాత్లో ఒక రకంగా కరదీపిక ఆ రోజు ఆయన చేసిన ప్రసంగం భారతదేశం యువత మొత్తానికి కూడా. ఇక జేపీ నడ్డా గారు బీజేపీ జాతీయ అధ్యక్షులు అప్పటికి ఇంకా ఢిల్లీ ఎన్నికల ప్లాన్ సిద్ధం చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రిని సమాయత్తం చేసుకున్నారన్న బూత్ స్థాయి కార్యకర్తలతో భేటీ అయ్యారు. అంటే ఒక ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్తుంటే, ఏంటి ఏ ఫ్యాక్టర్స్ ఆ పర్టికులర్ సెగ్మెంట్స్లో పనిచేస్తాయి, వాటి మీద ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు, పనిచేయడానికి ఉత్సాహం చూపించేవాళ్ళు, వీళ్ళందరినీ సమీకరించి అండ్ డివిజన్స్ చేసి ఎవరెవరి శక్తియుక్తులను బట్టి వాళ్ళకి ఆయా బాధ్యతలను అప్పచెప్పడం ఏంటనేది ఆ రోజు జేపీ నడ్డా గారు ప్రధానంగా ఫోకస్ చేసిన అంశం. ఫిబ్రవరిలో చూస్తే ఆయన నరేంద్ర మోడీ గారు సంగమంలో స్నానం చేశారు. ఇది ఒక గొప్ప దివ్యానుభూతి. ప్రధానమంత్రి వచ్చి స్నానం చేశాడు కదా అని స్ఫూర్తి తీసుకొని వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల మంది అయితే, అది చూసిన వాళ్ళు ప్రధానమంత్రికి సనాతన ధర్మం పట్ల, సంప్రదాయాల పట్ల ఉన్న అంకిత భావాన్ని వారు ప్రశంసించారు. అలాగే బడ్జెట్ కూడా ఇదే నెలలో త్రివేణి సంగమంలో ప్రధాని ఫిబ్రవరి 5న ప్రయాగ్రాజ్లో ఆయన పుణ్యస్నానం చేసి గంగాహారతి ఇచ్చారు. మన ఇంటికి వచ్చి మన గొంతు తడిపే గంగకి మనస్ఫూర్తిగా ప్రణమిల్లి నమస్కారం చేసి అమ్మా నీకు హారతిస్తున్నాం, ఇది మా సంప్రదాయం, మా తల్లిని మా మాతృమూర్తిని మేము గౌరవించుకుంటున్నాం అనే ఒక సందేశాన్ని దేశంలోని యువతరానికి అలాగే బాలలకి అందచేయటం కోసం ఆయన కార్యక్రమం చేపట్టారు. ఆయన ఒక్కరూ వచ్చి స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఎవరైనా ఒక నేషనల్ లెవెల్లో ఉండే టవరింగ్ పర్సనాలిటీస్ చేసే కొన్ని మంచి కార్యక్రమాలు కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని ఉద్దీపింపజేస్తాయి. మహాకవి కాళోజీ ఒక చోట రాస్తారు, అంటే ఒక అక్షరానికి ఉన్న విలువ గురించి. అక్షర రూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని రాస్తారు. అలా అక్షరం 1,00,000 మెదళ్ళని ఎలా కదిలిస్తుందో సనాతన ధర్మం పట్ల అంకితభావం, దక్షత, దీక్ష ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు ఉన్న నిబద్ధతన ఆ రోజు గంగా స్నానం ఆచరించడం ద్వారా తెలిసింది. దేశానికి ప్రధానమంత్రి అయితే అవ్వచ్చు కాక గంగ నా తల్లికి నేను ప్రణమిల్లుతున్నాను, హారతిస్తున్నాను అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా స్నానం చేసి పుణ్యస్నానం చేసి దేశ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. అలాగే వికసిత భారత్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మధ్యతరగతికి వరాలు ఇచ్చారు, రక్షణ రంగానికి పెద్దపీట ఇచ్చారు.
అదే ఈరోజు మనం రక్షణ రంగంలో ఎక్సెల్ అవడానికి ఆపరేషన్ సింధూర్లో మన ప్రావెస్నెస్ ఏంటో చూపించడానికి మూల కారణమైంది. అండ్ అలాగే త్రిభువన్ సహకారి వర్సిటీ సహకార రంగాన్ని బలోపేతం చేసే బిల్లుని హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. సహకార రంగం పటిష్టంగా ఉంటే పట్టణాలకి గ్రామాలకి లింక్ అదే సహకార రంగమే. ఈ లింకు తెగకుండా చాలా బలోపేతం చేయగలిగినాడు ఏంటంటే దేశం మొత్తం యూనిటీగా ఉంటుంది. సో దానికోసం ప్రవేశపెట్టిన బిల్లు. వసంత పంచమి నాడు సరస్వతి పూజ సందర్భంగా ఆర్ఎస్ఎస్ స్కూల్స్లో విద్యాభారతి, ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం విద్యాభారతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. సో టు డ్రైవ్ ది చిల్డ్రన్ టువర్డ్స్ ది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ అండ్ సనాతన ధర్మ. మంచి కార్యక్రమం. యోగి ఆదిత్యనాథ్ యూపీ అసెంబ్లీలో మాఫియా మీద భీకరమైన గర్జన చేశారు. మట్టిలో కలిపేస్తాను, బుల్డోస్ చేస్తాను. ఆ భయం ఇవాళకి యూపీలో ఉంది. ఉత్తరప్రదేశ్ ఎవరైనా వెళ్ళి చూస్తే వెనకటి ఉత్తరప్రదేశ్ కాదు, ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న ఉత్తరప్రదేశ్ కాదు. లా అండ్ ఆర్డర్ చూస్తే ఎవరైనా ముచ్చటపడాలి. సో ఆయనకేమి రాగద్వేషాల్లో కుటుంబం లేదు. ప్రజలు ఆయన కుటుంబం. యోగి ఆదిత్యనాథ్కి 24 అవర్స్ దాని మీదే ఉంటారు. సో ఎక్కడ ఏ మొహమాటం లేకుండా బలవంతపు వ్యవహారాలు చేసేవాళ్ళు, మతమార్పిళ్ళు చేసేవాళ్ళకి పేగం మీద ఎక్కి కాలుతో వేసి తొక్కేస్తాడు. అలా తొక్కేసి చూపించాడు కూడా. సో బుల్డోస్ చేయడం అంటే అది. ఈ రకంగా ఏంటంటే మనం ఫిబ్రవరి నెల వరకు, ఈ జనవరి ఫిబ్రవరి నెల మాసాల్లో జరిగిన కార్యక్రమాలు. ఇక మార్చిలో కనుక చూస్తే అమిత్ షా గారి గురించి ఎలా సీరియస్గా ఆయన మాట్లాడారు. చొరబాటుదారులకు ఎలా చెక్ పెడతారు, ఇవాళ మనం ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లం, ఎలా చెక్ పెడుతున్నారు అని చెప్పడానికి లోక్సభలో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు మీద చాలా సీరియస్ ప్రవేశపెట్టినప్పుడు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. హోలీ హంగామా, సరిహద్దుల్లో జవాన్లతోటి కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోలీ జరుపుకున్నారు. మీరు వెనకటి క్యాబినెట్లు, ఈ క్యాబినెట్లు కనుక చూస్తే మనం గమనించాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జవాన్లతోటి, కిసాన్లతోటి మమేకం అవుతారు. గొప్పతనం అది. ఈ దేశపు మట్టి బిడ్డలు, ఆ మట్టి బిడ్డలతో మమేకం అయినప్పుడు వాళ్ళు పొందే ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఆ ఉల్లాసాన్ని వారి కళ్ళలో మనం నేరుగా చూడొచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కొత్త పాలసీని హోంమంత్రి ప్రకటించారు. దానికి ఆమోదం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి మోదీ మారిషస్ జాతీయ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందూ మహాసముద్రంలో తమకున్న పట్టేంటో చూపించడానికి చాలా సమర్థవంతంగా ఆ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. సరే, ఇంకా సినిమా గురించి, హిందుత్వం, దీని మీద చాలా మాట్లాడుకుంటున్నారు చాలామంది. ది ఢిల్లీ ఫైల్స్ లేదా అలాంటి దేశభక్తి సినిమా రిలీజ్ అయినప్పుడు బీజేపీ నేతలు మద్దతు ఇవ్వటం, దాని మీద రకరకాల వివాదాలు. మద్దతు ఇచ్చినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ ఢిల్లీ ఫైల్స్ ఏం చెప్పింది అనేది సమగ్రంగా చూడొచ్చు. ఇది మొత్తంగా ఏంటంటే మొదటి 3 నెలల పాటు హిందుత్వకి అనుకూలంగా లేకపోతే హిందుత్వ విధానాలని జనంలోకి తీసుకెళ్ళడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ లేదా వాటి అనుబంధ విభాగాలు చేస్తూ వస్తున్న కార్యక్రమాలు రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి, అలాగే సామాన్య ప్రజానీకం ఎలా ఇన్వాల్వ్ అయింది, మమేకమైంది అనేది ఈ 3 నెలల పాటు జరిగిన కార్యక్రమాల ద్వారా మనకు అర్థమవుతుంది.